ప్రైజ్ ద లార్డ్. సోమవారము సెప్టెంబర్ 16, 2024. ఈరోజు దేవుని వాక్యము, ఆయన యుగయుగముల వరకు ఏలుననిను. ప్రకటన 11:15. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా మెస్సియా సంగీత ఒరేటోరియో కోసం వాద్య సంగీతాన్ని రాయడానికి హోండెల్ కు కేవలం 24 రోజులు మాత్రమే పట్టింది. ఈ రోజు బహుశా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సంగీత కూర్పు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది సార్లు ప్రదర్శిస్తారు. ఒరేటోరియోలోని అత్యంత ప్రసిద్ధ భాగమైన హల్లెలూయా కోరస్తో దాదాపు 2 గంటల తర్వాత అద్భుతమైన ఒరేటోరియో ముగింపుకు చేరుకుంటుంది. సంగీత వాయిద్యాలతో బృందగానం హల్లెలూయా పల్లవి ప్రారంభాన్ని ప్రకటిస్తున్నప్పుడు గాయక బృందం ప్రకటన 11:15లోని పదాలను పాడుతుంటే వారి స్వరాలు ఒకదాని తర్వాత ఒకటి తరంగాల వలె వస్తూ ఉంటాయి. ఆయన యుగయుగముల వరకు ఏలుననిను. ఇది యేసయ్యతో పరలోకంలో నిత్యత్వానికి సంబంధించిన నిరీక్షణ యొక్క విజయవంతమైన ప్రకటన అయి ఉంది. మెస్సియాలోని చాలా పదాలు ప్రకటన గ్రంథం నుండి వచ్చాయి. అపోస్తులుడైన యోహాను తన జీవిత ముగింపులో క్రీస్తు యొక్క రాకడతో ముగిసే సంఘటనలను వివరించే ఒక దర్శనం గురించి వివరించాడు. పునరుద్ధానుడైన యేసయ్య భూమికి తిరిగి రావడం యొక్క అంశాన్నే ప్రకటనలో యోహాను మళ్ళీ తిరిగి ప్రస్తావించాడు. అప్పుడు గాయక బృందాల ధ్వనితో గొప్ప ఆనందం ఉంటుంది. యేసు చీకటి మరణం యొక్క శక్తులను ఓడించి శాంతి రాజ్యాన్ని స్థాపించినందున ప్రపంచం సంతోషిస్తుంది. ఒకరోజు పరలోకపు ప్రజలందరూ కలిసి అద్భుతమైన గాయక బృందంలో కలిసి యేసు మహిమను, ఆయన శాశ్వత పాలన యొక్క ఆశీర్వాదాన్ని ప్రకటిస్తారు. అంతవరకు మనము జీవిస్తూ, పనిచేస్తూ, ప్రార్థిస్తూ, అంతేగాక ఆశతో వేచి ఉంటాము. ఏ పాటలు యేసయ్య మహిమను గుర్తు చేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి? జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. యేసయ్య, పరలోకంలో నీతో కలిసి నిన్ను స్తుతించడానికి మాకు సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.